హలో వెల్కమ్ బ్యాక్ టు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. ఇవాళ 2 పీస్ సెట్స్ అండి. నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో ప్రొవైడ్ చేశాను 2 పీస్ సెట్స్ మీద. కంప్లీట్గా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 పీస్ సెట్స్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొచ్చేసాను. చూద్దాము ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి అనేసి. ఇవాళ నేను వేసుకున్న ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సెట్ కూడా 2 పీస్ అండి ఫ్లిప్కార్ట్ నుంచి. దీనికి మంచి పాకెట్స్ అనేవి ఇచ్చారు ఫ్రంట్ సైడ్ టాప్కి. ఇది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా చెక్అవుట్ చేసి చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్రంట్ అంతా ఓవరాల్ లుక్ అండ్ ప్యాటర్న్ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా ఉంటుందండి. వీ నెక్ షేప్లో వచ్చేసి పైనుంచి యోక్ పార్ట్ ఇలానే డిజైన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి చైనీస్ కాలర్ నెక్గా ఈ విధంగా ఉంది. హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ అండి, మంచి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి కింద వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఉంది, చిన్న బార్డర్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, సో దట్ మనకి ప్లెయిన్గా అనేది లేకుండా ఈ విధంగా మనకి టాప్ యొక్క ఓవరాల్ లుక్ ఉందండి. దీని లోపల లైనింగ్ లేదు, కానీ దీని ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉంది. ఇది వచ్చేసి సైడ్ కట్ కదా, ఈ విధంగా సైడ్ స్లిట్స్ నార్మల్ మనకి ఎలా ఉంటాయో సైడ్ కట్ టాప్స్ అదే విధంగా ఉంది. ఇది టాప్ యొక్క ఫ్రంట్ లుక్ అండ్ బ్యాక్ ప్లెయిన్గా ఉందండి. ఈ డిజైన్ మాత్రం మనకి మంచి కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్స్తో ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్రంట్ అనేది ఇచ్చేసారు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనం జీన్స్ మీద డెనిమ్స్ దాని మీద కూడా ఎలాగైనా పేర్ చేసుకుని వేసుకోవచ్చు. దీనికి వచ్చేసిన బాటమ్ చూసుకుంటే వన్ సైడ్ ఎలాస్టిక్ అండ్ వన్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంది. మనకి నార్మల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎలా ఉంటాయి అదే విధంగా ఇచ్చేసారండి. రైట్ సైడ్న మనకి మంచి పెద్ద పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి ఇలా డోరీస్ ఉన్నాయి, సో దట్ మన నడుము దాన్ని బట్టి మనం దీన్ని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి, అండ్ అండర్ బడ్జెట్లో ఉన్నాయి. మోస్ట్లీ 400 to 500 బిలోనే ఉన్నాయండి. నేను చాలా వెతికి మనకి మంచి బడ్జెట్ అండ్ మంచి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అనేవి తీసుకొచ్చాను. ఈ విధంగా దీన్ని బాటమ్ అనేది ఇలా ఇచ్చేసారండి. సెకండ్ వన్ చూసుకుంటే మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కాబట్టి ఇది స్లీవ్లెస్లో తీసుకున్నాను నేను. ఒకసారి చూడండి, ఇది కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది ఎవరికైనా వేసుకోవాలి అనుకుంటే. టాప్ వచ్చేసి ఇలా షార్ట్ టాప్ లాగా ఉంటుంది. మనకి రౌండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. కింద మనకి ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ మీద ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న మొగ్గల ప్యాటర్న్లో లీవ్స్గా ఈ విధంగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కింద బాటంలో అనేది హైలైట్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. ఇది మనకి షార్ట్ టాప్ లానే ఉంటుందండి. వచ్చేసి మనకి షార్ట్ టాప్ లాగా వేసుకోవచ్చండి. అండ్ దీని బాటమ్ మనకి స్టైలిష్గా పలాజో మోడల్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎలాస్టిక్ మోడల్ అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఇలా ప్లెయిన్గా ఉంది. మీకు ఆల్రెడీ ఇక్కడ 2 సైడ్స్ని కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి 2 సైడ్న స్టైలిష్ అనగా పాకెట్స్ అనేవి ఇచ్చారు. ఇది రైట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్న పాకెట్స్ ఉన్నాయండి. దీనికి హైలైట్ పార్ట్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్లో ఇలా సైడ్ నుంచి చూస్తే మనకి బటన్స్ అనేది ఈ విధంగా కనిపిస్తాయి. ఇలా ఉంటుందండి మనకి సైడ్ నుంచే. ఇది మనకి వన్ సైడ్ లెగ్కి ఉన్న బటన్స్ అండ్ సేమ్ ఇలానే మనకి బ్యాక్ సైడ్ ఇంకొక లెగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కనపడుతుందండి వేసుకుంటే. మనకి మంచి క్లాస్ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ కూడా ఉన్నట్టుంది. నేను ఒకసారి చెక్ చేసి మీకు అవి కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మంచి ఇలా వెస్ట్రన్ టాప్లో కావాలి 2 పీస్ అనుకుంటే ట్రై చేయొచ్చు దీన్ని కూడా. థర్డ్ వన్ వచ్చేసి ఇది మనకి చాక్లెటిష్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి 2 పీస్ సెట్. మనకి ఇది బ్రౌన్ అండ్ వైట్ డాటెడ్ ప్రింటెడ్ టాప్ వచ్చేసి ఇది మనకి స్లీవ్లెస్లో ఉంది. ఎవరైనా స్లీవ్లెస్ కూడా ఇష్టపడే వాళ్ళు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి షార్ట్ టాప్ కాదు, కంప్లీట్గా ఇది వచ్చేసి లాంగ్ మనకి సైడ్ కట్ కుర్తీస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుందండి. అండ్ దీనికి మనకి రైట్ సైడ్లో ఇక్కడ పాకెట్ అనేది కూడా టాప్కి ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా రైట్ సైడ్లో మనకి పాకెట్ కూడా ఉంది. ఇది సైడ్ కట్ టాప్స్ ఎలా ఉంటాయో అదే విధంగా సైడ్ కట్ టాప్స్, లోపల లైనింగ్ అనేది లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా మనకి డిజైన్ అనేది ఇచ్చేసారండి. మంచి వైటెడ్ డాటెడ్ మీద ఈ విధంగా ఉంది. దీని కింద మనం వైట్ కలర్ పలాజోని కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ ఉంది. దీనికి పేరింగ్గా మనకి ఇచ్చేసారు సేమ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్లోనే పలాజో మోడల్లో ఇచ్చారు. 2 సైడ్స్న ఎలాస్టిక్ ఉంది. దీనికి మనకి పాకెట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. టాప్కి ఆల్రెడీ మనకి పాకెట్స్ ఇచ్చేసారు కాబట్టి మంచి గేరా ఉంది. చూసారా కింద ఎంత మంచి గేరా ఇచ్చారో. ఈ విధంగా మనకి మంచి పలాజో ప్లెయిన్ కాన్సెప్ట్లో ఉందండి. ఈ సెట్ కావాలనుకున్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో దట్ ఎవరికి ఏది కావాలన్నా కానీ
చూసి కలర్స్ అండ్ సైజ్ ఆప్షన్స్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది చాలా ట్రెండింగ్గా ఉంది. ఎందుకు అంటేనండి, ఇది మనకి స్కర్ట్ అండ్ పెప్లం టాప్ మోడల్. ఇది వచ్చేసి మనకి దీనికి వచ్చిన టాప్ మోడల్. ఇలా వైట్ కలర్ చికెన్ కర్రీ వర్క్ లాగా ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా ఉంటుంది టాప్ మొత్తం. మనకి హ్యాండ్స్ చూసుకుంటే చిన్న బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు, ఇట్లా కూర్చుంటుందండి, బుట్ట హ్యాండ్స్ లాగా. ఎలాస్టిక్ ఉంది ఇక్కడ, మనకి వేసుకుంటే ఇలా మంచి బుట్టలే ఇలా కూర్చుంటుంది అనమాట. సేమ్ కింద చూసుకుంటే చిన్న చిన్న కుచ్చులు అనేది ఉందండి కింద వరకు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా మంచి డిజైన్ అనేది ఇచ్చేసారు. ఫ్రంట్ నెక్ చూసుకుంటే వీ షేప్ వచ్చింది కదా. అండ్ దీనికి ఇక్కడ మనకి కిందలో 2 డోరీస్ ఉన్నాయి కదా, మనం దీన్ని పుల్ చేస్తే దీని నెక్ స్టైల్ అనేది మారుతుంది. ఇలా కొంచెం ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా కొంచెం టైట్ చేసుకుంటే మనకి నెక్ స్టైల్ అనేది కొంచెం ఇంకొంచెం 2 ప్యాటర్న్స్గా దీన్ని మనం టాప్ అనేది స్టైల్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం ఫ్లవర్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వెస్ట్రన్ వేర్ లాగా కూడా దీన్ని జీన్స్ మీద టాప్స్కి పేర్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ జీన్స్ వేసుకుని ఈ టాప్ని వేసుకున్నా కానీ బాగుంటుంది. దీని 2 పీస్ కాన్సెప్ట్గా మనకి ఇచ్చేసారు. స్కర్ట్ మోడల్లో బ్లాక్ అండ్ వైట్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో దీనిది బాటమ్ అండి. మంచిగా ఇలా స్కర్ట్ మోడల్ ఇచ్చారు. దీని లోపల లైనింగ్ కూడా ఉంది, నేను ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి చాలా పెద్ద గేరాతో చిన్న చిన్న ఫ్లవర్స్ వైట్ కలర్తో ఉంది. 2 సైడ్స్ని మనకి ఇలానే ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. దీని టాప్లో మీకు లైనింగ్ చూపిలేదు కదా, ఇదిగోనండి టాప్కి కూడా లైనింగ్ ఉంది. మొత్తం కింద వరకు మనకి లైనింగ్ ఉంది. ఓన్లీ కింద కుచ్చుపాటు దగ్గర మాత్రమే లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. దీని లోపల కూడా లైనింగ్ అనేది బ్లాక్ కలర్లో లైనింగ్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి దీని టాప్ అండ్ బాటమ్ యొక్క లుక్ చాలా బాగుంటుంది. పేర్ చేసుకుని స్టైల్ చేసేవాళ్ళు ఒకేషన్స్ వాటికి కూడా పేర్ చేసుకుంటే మంచి స్టైలిష్ ఫొటోస్ అండ్ బాగా ట్రెండింగ్గా కూడా కనిపెడతాయండి ఇవన్నీ మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇంకొక 2 పీస్ సెట్ అండి. నేను ఇదే కాన్సెప్ట్లో మనకి ప్రీవియస్ వీడియోలో కూడా బ్లూ కలర్ చూపించాను. మంచి డిజైన్, కొంచెం క్లాస్గా కావాలి, వెస్ట్రన్ వేర్ వేసుకోము, స్లీవ్లెస్ వేసుకోము అనేవాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. దీని కాన్సెప్ట్ వచ్చేసి వీ నెక్ షేప్ మీద ఫ్రంట్ మొత్తం ఇలా గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారు. అండ్ టాప్ ఓవరాల్గా ప్లెయిన్గా ఎక్కడా లేకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ అనేవి ఉన్నాయండి. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ లెంత్, కింద కూడా మనకి హ్యాండ్స్కి గోల్డ్ జరీ బార్డర్ ఇదే విధంగా చిన్నగా దామన్లో అనేది ప్రొవైడ్ చేశారు. టాప్ యొక్క ఓవరాల్ లుక్ చూసుకున్నాం కదా. ఇప్పుడు దీని లైనింగ్ అండ్ సైడ్ కట్ టాప్ చూద్దాము. దీని లోపల అయితే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదండి, కానీ బట్ట చాలా స్టిఫ్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా మందంగానే ఉంది. మనకి మంచి అక్కడక్కడ గోల్డ్ జరీతో ఇచ్చారు. దీన్ని మనము వైట్ కలర్తో కూడా పేర్ చేసుకుని వేసుకున్నా చాలా బాగుంటుంది. దీన్ని మనం రీక్రియేట్ చేయొచ్చండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీక్రియేషన్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఇచ్చిన బాటమ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్గా ఉంది. ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చేసారు. 2 సైడ్స్ని ఎలాస్టిక్ ఉన్నాయి. దీనికి వచ్చేసి పాకెట్స్ అయితే లేవనుకుంటా. దీనికి వచ్చి పాకెట్స్ అయితే లేవండి. స్ట్రైట్ కట్ పలాజోస్, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా స్ట్రైట్ కట్ నార్మల్ ప్లెయిన్గానే ఇచ్చేసానండి దీని బాటమ్. ఎందుకంటే టాపే దీని యొక్క టోటల్ హైలైట్ లుక్ కాబట్టి. వేసుకుంటే దీన్ని మనకి లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రెడ్ చాలా మంది ఫేవరెట్ కదా, జస్ట్ గో ఫర్ దిస్. బ్లాక్ లవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను వాళ్ళకు కూడా ఇది చూపెడుతున్నానండి. బ్లాక్, రెడ్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసింది 2 పీస్ సెట్ మనకి. ఇది మనకి ఫ్రాక్ ప్యాటర్న్ టైప్లో ఉంటుందండి మనకి. అండ్ నెక్ ప్యాటర్న్ దగ్గర చూసుకుంటే కాలర్ నెక్ వచ్చేసి చైనీస్ కాలర్ లాగా ఈ విధంగా బటన్స్ లాగా వీ నెక్తో ఉంటుంది. చూసారు కదా ఎంత ప్రిటీగా ఉందో. వేసుకుంటే పేర్ చేసి వేసుకున్నాక కాంప్లిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు, చిన్నగా ఇలా బటన్ ప్యాటర్న్ లాగా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ యొక్క ఓవరాల్ లుక్స్. ఫ్రంట్ మధ్యలో మాత్రం ఇలా డిఫరెంట్గా ఇచ్చి కిందంతా మనకి సైడ్స్లో చిన్న చిన్న ట్రయాంగిల్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారండి సైడ్స్లో. ఇది మన టాప్ యొక్క ఓవరాల్ లుక్. దీని లోపల కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. చెప్పాను కదా ఇది ఫ్రాక్ మోడల్ టైప్ అని. ఈ విధంగా మంచి గేరాతో టాప్ వచ్చేసి లుక్ ఉంది. దీని బాటమ్ చూసుకుంటే సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి సైడ్న ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు కదా, అదే విధంగా మనకి దీని బాటమ్ కూడా ఉందండి. దీని లోపల కూడా మనకి పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. నార్మల్గా పలాజో ప్యాంట్ ఎలా ఉంటుంది అలానే ఉందండి. మంచి గేరా ఉంది. ఇది కూడా మనకి ఎవరైనా ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అన్నిట్లో సైజెస్ ఉన్నాయి, 3XL దాకా సైజెస్ ఉన్నాయండి XS నుంచి. సో ఎవరికి ఏ సైజ్ అండ్ ఏ కలర్ కాంబినేషన్ కావాలో మీరు చూస్ చేసుకుని అనేది తీసుకోవచ్చు.
టాప్కి మనకి ఇక్కడనే సైడ్లో రైట్ సైడ్న పాకెట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఫ్రాక్ మోడల్ ఉంది కాబట్టి మనకి ప్యాంట్కి అనేది పాకెట్స్ ప్రొవైడ్ చేయలేము. సో టాప్కి ఇక్కడనే మనకి రైట్ సైడ్లో పాకెట్ అనేది ఉంది. చేసుకుంటే లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మంచి క్లాస్ లుక్ అనేది ఇస్తుంది ఇది మనకి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది సెట్ తీసుకొచ్చానండి. ఇది కూడా వచ్చేసి మనకి 2 పీస్ సెట్. మనకి టాప్ అండ్ బాటమ్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి చూసుకుంటే షార్ట్ టాప్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ మీద బిస్కెట్ కలర్ ఉందండి. దీని మీద ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓవరాల్గా మనకి ఇది ఇలానే ఉందండి టాప్ యొక్క లుక్. ఫ్రంట్ చూసుకుంటే రౌండ్ నెక్ వచ్చి చిన్నగా షో బటన్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. దీని మెయిన్ హైలైట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్. మంచి ట్రెండింగ్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయండి. కుచ్చు వచ్చేసి ఇలా కింద స్టిఫ్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి కుచ్చు అనేది ఉంది. నేను అన్ని వేసుకున్న లుక్స్ నేను షార్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంగాను అండ్ షార్ట్స్లో యూట్యూబ్ చూసే వాళ్ళకి ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తాను. సైడ్ కట్ టాప్, లోపల వచ్చేసి లైనింగ్ అనేది ఏం లేదండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా మనకి ఫ్లవర్స్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. దీని బాటమ్ కూడా సేమ్ ఇదే కలర్ అండ్ ప్యాటర్న్ కాంబినేషన్లో వన్ సైడ్ ఎలాస్టిక్ అండ్ వన్ సైడ్ మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. రైట్ సైడ్ వచ్చేసి దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి పెద్ద పాకెట్ ఉంది, మీరు ఏదైనా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వెకేషన్స్కి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మంచి ఫ్లోరల్ పింట్రెస్ట్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఇవన్నీ మనకి. మంచి గేరా ఉండే పలాజోని ఈ విధంగా ఇచ్చేసారండి. చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఇలా మొగ్గలు కాన్సెప్ట్గా ఈ విధంగా ఉంది ఈ సెట్ వచ్చేసి. లాస్ట్ మన 2 పీస్ సెట్స్లోనండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా వచ్చేసి మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్గా ఈ విధంగా ఉంది. వీ నెక్ ఇచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ కటింగ్ వచ్చి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ ఇలానే డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఆలియా కట్ స్టైల్ అండి. ఇది వచ్చేసి మనకి ఏ లైన్ కట్ మోడల్ అండి. ఫ్రాక్ మోడలే, కాకపోతే ఇలా కొంచెం గేరా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సైడ్లో కొంచెం చిన్నగా వచ్చేసి మధ్యలో కొంచెం లెందీగా ఉండి ఈ విధంగా మనకి ఫ్రాక్ యొక్క ఓవరాల్ లుక్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఎల్బో లెంత్ హ్యాండ్ వరకు ఈ విధంగా ఇచ్చేసారండి. సేమ్ కలర్ అండ్ సేమ్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి బాటంలో పలాజో లుక్ అండి. ఫ్రంట్ ప్లెయిన్గా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఎలాస్టిక్ ఇచ్చేసారు. వచ్చేసి దీనికి ఇచ్చిన గేరా ప్యాటర్న్ అండి. మంచి గేరా ఉంది కదా. ఇవన్నీ కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అనేవి మీ వరకు త్వరగా వస్తాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక లైక్ చేయండి. ఈ కలెక్షన్ ఎవరికైనా నచ్చుతాయి ఆర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.